మీనాని చింతామణికి పోటీగా ఎలక్షన్లో నిలబెట్టి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. బాలుతో అయితే మీనా చెప్తూ ఉంటుంది, మొన్న వచ్చిన ఆర్డర్ వల్ల నాకు గొప్ప పేరు వచ్చింది, అందుకని ఆర్డర్స్ అన్నీ నాకే వస్తున్నాయి. ఆ చింతామణి కోపంతో రగిలిపోతూ ఉంది. ఏ సమయాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని నాకు భయంగా ఉందండి అంటూ అనంగానే ఏడ్చింది. అది నిన్ను ఏమీ చెయ్యలేదు. నువ్వు ఆ చింతామణికి భయపడి నువ్వు ఇలా ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇంత కష్టపడింది ఒట్టిడైపోతుంది మీనా. నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడాలి. నీ వెనుక నేనున్నాను. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. ఆ చింతామనే కాదు కదా, ఆ చింతామణిని పుట్టించిన వాళ్ళ నాన్నొచ్చిన నిన్ను ఏమీ చెయ్యలేడు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అది కాదండి, మీరు ధైర్యంగానే చెప్తున్నారు, కానీ ఆ చింతామణి నా మీద బాగా కోపం పెంచుకుంది అంటూ అనంగానే, చూడు మీనా, ధైర్యంగా వెళ్ళు. మొన్నంటే అమ్మ చెయ్యి నొప్పానో ఏం నొప్పానో నిన్ను బయటికి వెళ్లకుండా చెడగొట్టింది. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు, వెళ్ళు అంటూ బాలు దగ్గరుండి డెకరేషన్ చేయించడానికైతే పంపిస్తాడు. ఇంతలో వెళ్తున్న మీనానైతే దారిలో చింతామణి మనుషులైతే అటాక్ చేస్తారు. అనుకోకుండా ఇక మీనా కడుపులో కత్తి అయితే గొరుచుకుంటుంది. ఇంతలో అటుగా పోలీసులు రావడంతో ఆ రౌడీలు అయితే పారిపోతారు. ఇక పోలీసులు అయితే మీనాను హాస్పిటల్లో అయితే జాయిన్ చేసి మీనా ఫోన్లో ఉన్న బాలు నెంబర్కి అయితే ఫోన్ చేసి విషయం అయితే చెప్తారు. అప్పుడే వెంటనే కంగారు పడుతూ బాలు అయితే వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. మీనా, ఏమైంది మీనా అంటూ ఇక కంగారు పడుతూ వచ్చిన బాలుకి ఇక పోలీసులు అయితే చెప్తారు, ఈవిడ్ని ఎవరో కావాలనే కత్తితో పొడి చేసి వెళ్ళిపోయారు, వాళ్ళనేమో ఖచ్చితంగా పట్టుకుంటాము, ఈవిడ్ని మీరు చూసుకుంటారని మీకు ఫోన్ చేసి రప్పించాము అంటూ అనంగానే అప్పుడు ఇక బాలు అయితే చాలా థ్యాంక్స్, మీరు ఇలా తీసుకువచ్చారు కాబట్టి ఈరోజు నా భార్య నాకు దక్కింది, లేకపోతే నా భార్య నాకు దూరం అయిపోయి ఉండేది. పోలీసులందరూ స్వార్థంగా ఆలోచిస్తారు అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలా సహాయం చేసే పోలీసులు ఉండడం మన సమాజానికి ఇంకా కొంత ఉన్న అదృష్టం అంటూ ఇక బాలు అయితే చెప్తాడు. ఇక అక్కడి నుంచి పోలీసులు అయితే వెళ్ళిపోగానే మీనాని చూసి బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మీనా, ఉదయమే చెప్పావు, ఎందుకో భయంగా ఉంది, ఆ చింతామణి ఎలాంటి ప్లాన్ చేస్తుందో అని. ఖచ్చితంగా ఇది చింతామణి పని అయి ఉంటుంది. నిన్ను చంపవలసిన అవసరం ఎవ్వరికీ లేదు. నీకు ఇంత శత్రువులున్నది ఆ చింతామణి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ చింతామణిని మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ బాలు అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో రవి, శృతి ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక సుమతి, పార్వతమ్మ అందరూ కూడా హాస్పిటల్కి రాగానే మీనాని చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ మీనా, ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందే, కళ్ళు తెరవ్వే అంటూ పార్వతమ్మ అయితే కుమిలిపోతూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే, మీరు బాధపడకండి అత్తయ్య గారు, నా మీనాకి ఏమీ జరగదు, నా మీనాని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అంటూ బాలు అయితే అనంగానే, అవునల్లుడు గారు, మీ ప్రేమ గురించైనా అది ప్రాణాలతో బయటపడుతుంది, ఆ దేవుడి దయ అంటూ ఇక పార్వతమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తారు. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని అనుకున్నాము, కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయింది, ఆవిడికి ఇక ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది పార్వతమ్మ. అల్లుడు గారు, మీ ప్రేమే ఈరోజు నా కూతుర్ని బ్రతికించింది, మీకు మా అమ్మాయి అంటే ఎంత ప్రాణమో ఈరోజే అర్థమైంది. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు, నా కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు అంటూ ఇక పార్వతమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఇదంతా చేయించింది ఎవరో నేను తెలుసుకుంటాను, వాళ్ళ సంగతి చెప్తాను, మీరు కంగారు పడకండి అత్తయ్య అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే. ఇక అనుకున్న విధంగానే మీనా కొంచెం కోలుకున్న తర్వాత
మీనానైతే డిశ్చార్జ్ చేస్తారు. ఇక ఇదంతా చేయించింది చింతామణి మనసులని తెలుసుకున్న బాలు అయితే ఈ చింతామణిని ఇలా కాదు, ఖచ్చితంగా ఎదుర్కొని తీరవలసిందే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఇక ఎలక్షన్ నామినేషన్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక చింతామణి అయితే ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవడానికి ఇక నామినేషన్ అయితే వేస్తుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న బాలు అయితే ఇది గనుక ఈ రాజకీయాల్లోకి వస్తే ఇంకా పొగరుగా ప్రవర్తిస్తుంది, దీన్ని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు, దీనికి సరైన పోటీ మీనా చేత నామినేషన్ వేయించాలి అంటూ బాలు అయితే నిర్ణయించుకుంటాడు. ఇక మీనా దగ్గరికి అయితే వస్తాడు. మీనా, నేను చెప్పేది ఒక్కసారి విను, నీ తరపున నేను ప్రచారం చేస్తాను, కానీ నువ్వు ఆ చింతామణికి పోటీగా నిలబడి తీరవలసిందే. నువ్వు ఈ ఎలక్షన్లో నిలబడి నువ్వే ఓట్ల మెజారిటీతో అందరి మనసులు గెలుచుకొని ఆ చింతామణికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ ఇక బాలు అయితే అంటూ ఉండగా, ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు, నేను ఎలక్షన్లో పోటీ చేయడం ఏంటి, అమ్మో నా వల్ల అవదు, ఎలక్షన్లో పోటీ చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి, అందరితో మాట్లాడే తీరు రావాలి, అన్నీ దగ్గరుండి చూసుకోవడం రావాలి, అవేవి కూడా నాకు తెలియదు, నేను ఎలక్షన్లో ఎలా నిలబడతాను అంటూ ఇక అడుగుతూ ఉంటుంది మీనా అయితే. ఏంటి మీనా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అడుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావేంటి, ఖచ్చితంగా చింతామణికి బుద్ధి రావాలి అంటే నువ్వు ఎలక్షన్లో నిలబడి తీరవలసిందే, నువ్వు నామినేషన్ వేయవలసిందే అంటూ బాలు అయితే చింతామణికి పోటీగా మీనా చేత నామినేషన్ అయితే వేయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చింతామణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దానికి ప్రాణం అంచుల దాకా తీసుకువెళ్ళినా బుద్ధి రాలేదు, ఇంకా నాతో పోటీ పడాలనే చూస్తుంది, ఈసారి ఏకంగా మనసులే లేకుండా చేసేయాలి, దానికి ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదు అంటూ చింతామణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడేకి చింతామణి అయితే ప్రభావతికి ఫోన్ చేసి, ఏంటి మీ కోడలు రాజకీయాల్లోకి దిగింది అంటే మిమ్మల్ని ఇంకా చిన్న చూపు చూడడానికి బాగుంటుందనా, అసలే తను ఊరికే పూల వ్యాపారం చేసినప్పుడే మిమ్మల్ని అనగదొక్కాలని చూసింది, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అది గనక ప్రెసిడెంట్ అయ్యింది అంటే ఇక మీ జీవితం అయిపోయినట్టే, మిమ్మల్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు అంటూ ఇక చెప్తూ ఉంటుంది చింతామణి. నా కోడలు రాజకీయాల్లోకి రావడమా, అది ఎట్టి పరిస్థితిలో జరగదు, ఇప్పుడే ఆపేస్తాను అంటూ ఇక బయటకైతే వస్తుంది ప్రభావతి. ఇంతలో నామినేషన్ వేయడానికి బయలుదేరిన మీనా నాపి, ఆగే, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు నామినేషన్ వేయడం ఏంటి, నీకు అసలు బయట రాజకీయాల గురించి తెలుసా, అసలు ఈ ఊరి సమస్యలు ఎలా తీర్చాలో తెలుసా, ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు నామినేషన్ వేయడానికి వీల్లేదు అంటూ ఇక చెప్పంగానే అప్పుడే బాలు అయితే వస్తాడు. ఏంటి, నామినేషన్ వేయించకుండా చూడమని నీకు ఫోన్ కాల్ వచ్చినట్టుందే, అందుకని చాలా కంగారు పడుతూ అడుగుతున్నట్టున్నావు, ఇంకా మేము విషయం చెప్పకముందే నీ అంతట నువ్వే అడిగి నువ్వు ఎవరి ద్వారానో తెలుసుకున్నావన్న నిజాన్ని బయట పెట్టావు, చూడు నువ్వు గనుక ఈ ఎలక్షన్ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అంటూ బాలు అయితే ప్రభావతికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇక ప్రభావతి అయితే అప్పుడే సైలెంట్గా ఉంటుంది. ఇంతలో ఇక రవి, శృతి ఇద్దరూ కూడా మీనాతో చెప్తూ ఉంటారు, మీనా, ఈ ఎలక్షన్లో గెలవలసింది నువ్వే, నువ్వు గెలవడానికి ఏమేం చెయ్యాలో అన్నీ కూడా నేను చూసుకుంటాను, అన్నీ బాలు ద్వారా తెలుసుకొని నేను కూడా ప్రచారం చేస్తాను అంటూ ఇక శృతి అయితే అంటూ ఉండగా, ఏ జన్మ రుణమో, నా విషయంలో నువ్వు ఎంతో చక్కగా ఆలోచిస్తావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను శృతి అంటూ ఇక మీనా అంటూ ఉంటుంది. అదేంటి మీనా, మా నిద్ర మధ్య రుణానుబంధాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, మా నిద్రం ఇంటి తోటికోడలం, ఒకరు తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా నువ్వు చూపించే ప్రేమ అంతకన్నా ఆప్యాయంగా ఉంటుంది, మా నిద్రం ఒకే తల్లి కడుపున పుట్టిన ఇంత అన్యోన్యంగా ఉండలేమేమో, ఇంత ప్రేమగా ఉండలేమేమో, కానీ నువ్వు ఇంత ప్రేమను చూపిస్తున్న తర్వాత నేను పరాయింటి నుంచి వచ్చాను అన్న జాస కూడా నాకు లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. శృతి అయితే
అప్పుడే మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే అడుగుతూ ఉంటుంది, నువ్వు ఈ పోటీలో నిలబడ్డావు కాబట్టి నీ తరపున ప్రచారం నేను చేస్తాను. కానీ నువ్వు ఈ వీడియోలో నేను చెప్పమన్నట్టు చెప్పాలి అంటూ శృతి అనగానే అప్పుడే మీనా అయితే సరే అంటుంది. ఇక మీనా చెప్పిన ప్రతిదీ వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టి నామినేషన్ వేయడానికి పోటీగా వచ్చినందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటూ ఒక సింపతి అయితే క్రియేట్ అయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెడుతుంది శృతి అయితే. ఇక అదంతా చూసిన అందరూ కూడా చింతామణి ఇంత దుర్మార్గురాల, ఈ అమ్మాయిని పొట్టను పెట్టుకోవాలని చూస్తుందా, ఇన్ని సంవత్సరాలు గెలిచింది ఆవిడే కదా, ఈ సంవత్సరం ఆవిడ గెలవకపోతే ఏముందిలే అంటూ ఆ వీడియో చూసిన అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతలో శృతి రవి ఇద్దరూ కూడా ఇక అన్ని వైపులా తిరిగి ప్రచారాలు అయితే చేస్తూ ఉంటారు. మా మీనాకే మీరు ఓటేయాలి, మా మీనాని ఎలక్షన్లో గెలిపించాలి అంటూ ఇక మీనా తరపున ప్రచారం అయితే చేయడం మొదలు పెడతారు. ఇంతలో మరొక వైపు చింతామణి కూడా ప్రచారాలు అయితే చేస్తుంది. ఎప్పట్లాగే నన్నే గెలిపించాలి, ఈ ఊరికి ఏం కావలసిన అన్నీ నేను చూసుకుంటాను, ఎలాంటి లోటు లేకుండా చూస్తాను, నన్ను మాత్రం మీరు గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది చింతామణి. ఆ విధంగా ఇక ఎలక్షన్లకి పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక మీనాకి చింతామణికి ఇద్దరికీ కూడా ఎలక్షన్ పోటీ అయితే పెడతారు. అందరూ కూడా ఓటులు వేయడం అయితే పూర్తవుతుంది. అప్పుడు ఇక ఓటులన్నీ పూర్తయిన తర్వాత చింతామణి, బాలు, మీనా అందరూ కూడా బయటికి అయితే వస్తారు. అప్పుడే చింతామణి అయితే తన పక్కనున్న అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఒరే, అసలు పిల్ల బచ్చాలు ఇప్పటికిప్పుడు వచ్చి మేము ఈ దేశాన్నే వేలేస్తాము అంటే కుదురుతుందా? ఇన్ని సంవత్సరాల అనుభవంతో చేస్తున్నాను, నా అనుభవం ముందు వీళ్ళంతా పిల్ల కుంకలు కొట్టుకుపోవలసిందే. ఇప్పుడు గెలిచేది మాత్రం నేనే. ఆ విషయం తెలియక వీళ్ళు ఇంకా పాపం ఆనందపడిపోతున్నట్టున్నారు అంటూ చింతామణి అయితే అంటూ ఉండగా ఈ గెలుపెప్పుడు ఒక్కరినే వరించదు, ఎప్పటికప్పుడు అది మారుతూనే ఉంటుంది. మీరొక్కరే ఈ ప్రపంచంలో అదృష్టవంతులు అన్నట్టు మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ అనగానే ఇంతలో మరొక వైపు ప్రభావతి అయితే వస్తుంది. ఇక ప్రభావతికి చింతామణి అయితే సైగ చేస్తూ ఉంటుంది. గెలిచేది నేనే అన్నట్టు నువ్వే గెలుస్తావు అంటూ ప్రభావతి కూడా ఇక చేతులైతే ఊపుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అది గమనించిన బాలు అయితే, ఏంటి అంత చక్కగా చేతులు ఊపుతున్నావు, నీ చేతుల్ని బాగా తడిపినట్టుందే అంటూ ఇక అడగంగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి అయితే. నా చేతులు తడపడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడుతున్నానా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఈ చింతామణి నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి రావడం, నువ్వు తనకి డ్యాన్స్ నేర్పడం, తను ఉన్నవి లేనివి చెప్పి నిన్ను మీనాని విడదీయాలని చూడడం, ఇవన్నీ కూడా నాకు తెలుసు అంటూ బాలు అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి అయితే. అయినా నేను అలా అనడం కాదురా, ఇన్ని సంవత్సరాలు గెలిచింది చింతామణి గారు కదా, ఇప్పుడు నువ్వు కొత్తగా మీనాని గెలిచేలా చేద్దాము అంటే ఎలా కుదురుతుంది అనుకున్నావు? ఎవరూ కూడా ఏమీ తెలుసుకోకుండా ఎలా ఓటేస్తారు అనుకున్నావు? ఖచ్చితంగా ఎవరు ఒక ఓటు కూడా వేసుండరు. ఈరోజు చింతామణి గెలుస్తుంది అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా ఆ మాటికి చింతామణి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ఎలక్షన్ పూర్తయిన తర్వాత లెక్కింపు అయితే మొదలవుతూ ఉంటుంది. ఒకవైపు చింతామణి వైపు ఇక స్కోర్ అయితే పెరుగుతూ ఉండడంతో ఇక అదంతా వింటున్న మీనా, బాలు ఇద్దరూ కూడా కంగారు పడతారు. అప్పుడు ఇక మొత్తం లెక్కింపు అయిన తర్వాత ఈ ఓట్లలో మీనా గారే గెలిచారు. మీనా గారికి అధికంగా 380 ఓట్లు వచ్చాయి. ఆ ఓట్ల మెజార్టీతో గెలిచారు అంటూ ఇక చెప్పంగానే ఒక్కసారిగా ఇక అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చింతామణి, ప్రభావతి ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. చూసారా, మీ కోడలు సామాన్యురాలు కాదు, ఎలాగైనా ఇంట్లో ఉండే ఆపేయండి అని నేను చెప్తే మీరేమీ పట్టించుకోకుండా వదిలేశారు.
ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చింది, అది కూడా గెలిచింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ చింతామణి అయితే ఇక కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మీనాని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మీనా, ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? ఆ చింతామణి గారు కోపంగా వెళ్ళిపోయారు, ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అంటూ అడుగుతూ ఉండగా అప్పటికి బాలు అయితే ఏంటి నా భార్యని ఏదేదో అనేస్తున్నావు? ఆ చింతామణితో చేతులు కలిపింది నువ్వు, నా భార్యని ఆ చింతామణి చేతిలో ఓడించాలని చూసింది నువ్వు. ఆఖరికి నా భార్య గెలిచేసరికి నీకు కొళ్ళు కొట్టుకుంటున్నట్టున్నాయే. అయినా ఇంటి కోడల్ని పరాయి వాళ్ళ చేతులు కలిపి బాధ పెట్టాలని చూసిన వాళ్ళని నిన్నే చూశాను అంటూ బాలు అనంగానే అప్పుడే సత్యమైతే అడుగుతూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మ ఎవరితో చేతులు కలిపి బాధ పెట్టాలని చూస్తుంది అంటూ అడుగుతూ ఉండగా ఎవరితోనో కాదు, ఆ చింతామణితో చేతులు కలిపి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ రోజు మీనా ఏదో అంది అంటూ సాగు తీసుకుంటూ మీనాని నోటుకొచ్చినట్టు తిట్టింది కదా, అది ఆ విషయం చెప్పింది కూడా ఈ చింతామణియే. చింతామణి కేవలం మా మీదున్న కోపంతోనే ఉన్నవి లేనివి చెప్తుంది. అవి అనుమానం తల్లి నమ్మేసి ఇంట్లో మీనాని ఆడిపోసుకుంటుంది అంటూ అనంగానే అప్పటికి ఆ మాటకి సత్యమైతే కోపంగా, ఏంటి ప్రభా ఇదంతా? ఇంటి కోడలు నీకు నచ్చడం లేదు అని బయట వాళ్లతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తావా? అసలు నీ ప్రవర్తన ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోయింది అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అది కాదండి, నేను చేతులు కలపడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా నువ్వు ఇంకేమీ మాట్లాడవలసిన అవసరం లేదు, నాకంతా తెలుసు అంటూ సత్యమైతే ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి అయితే ఈ బాలు ఒక్క పని చేయడు, నేను ఏమీ అనకపోయినా ఈయన ముందు ఇరికించాడు, ఇప్పుడు ఈ మహానుభావుడికి కోపం ఎప్పుడు పోతుందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, నా భార్యని ఆ చింతామణితో కలిసి ఓడించాలని చేతులు కలిపావు కదా, పాపం అది కుదరలేదే. ఆ దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి అండగా ఉంటాడు, ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని ఓడిపోనివ్వడు. నువ్వు ఆ చింతామణితో చేతులు కలిపి నా భార్యను ఓడించాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను అనుకున్నావు? నేనుండగా మీనా ఎవ్వరి చేతిలో ఓడిపోయే ప్రసక్తే లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంట్రా నా మీద పడ్డావు, నేనేం చేశాను అంటూ అనంగానే అప్పుడే బాలు అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తాడు. అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈ వీడియో ఏంటి అంటూ అడుగుతూ ఉండగా నువ్వు ఆ చింతామణి కలిసి మాట్లాడుకునే మాటలు నేను ఎప్పుడో వీడియో తీశాను అంటూ ఇక బాలు అనంగానే ఆ మాటకి ఇక ప్రభావతికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. సర్లే అంటూ ఇక కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక రవి శృతి అయితే రాగానే మీనా అయితే రవి శృతి ఇద్దరికీ కూడా థ్యాంక్స్ అయితే చెప్తుంది. ఈరోజు నేను అందరి ముందు గెలిచాను అంటే దానికి కారణం మీ ఇద్దరే. మీ ఇద్దరూ ప్రచారం చేయడమే కాకుండా మాకు అన్ని విషయాల్లో అండగా నిలబడ్డారు. చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు నాకు దగ్గరవడం చాలా ఆనందంగా ఉంది అంటూ మీనా అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. నేను ఇంటి కోడలుగా పుట్టడం అదృష్టమో కాదో తెలియదు, కానీ ఇలాంటి తోటికోడలు దొరకడం మాత్రం నిజంగా అదృష్టమే. శృతి నా సొంత చెల్లెలు కాకపోయినా చెల్లెల్లాగే నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది. ఒక అక్కకి ఎంత సహాయం అయితే చెల్లెలు చేస్తుందో అంతకు మించి ఎక్కువగానే శృతి చేస్తుంది. శృతి ఎప్పటికీ కూడా నువ్వు చేసిన మేలు మర్చిపోను అంటూ ఇక మీనా అంటూ ఉండగా, ఏంటి మీనా ఇంతగా పొగిడేస్తున్నావు? నేనేం చేశానని? నువ్వు ఎలక్షన్లో నిలబడితే కేవలం ప్రచారం చేశాను. అది ఏంటంటే నీ హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నువ్వు బయట ఎక్కడా కూడా తిరగలేవు, అందుకని ఈ సింపతి ఉపయోగపడుతుందని ఆ రోజు నిన్ను ఇదే కట్టుతో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాను. అందుకని ఈ వీడియో వైరల్ అవడంతో ఆ చింతామణి ఓడిపోయింది,
నువ్వు గెలిచావు అంటూ ఇక చెప్పంగానే ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మీనా. అయితే